నమస్తే గురువుగారు. నమస్తే, చెప్పండి. ఇప్పుడు మల్లన్న గురించి ఆయన దేశ పర్యటన చేస్తూ మన కుమ్రవెల్లికి రావడం జరిగింది. 400 సంవత్సరాల క్రితం వచ్చి రథం అక్కడ పెట్టి ఆ గుళ్ళోకి పోయి నిలిచిండు. దానివల్ల భక్తులకు మంచి ముడుపులు చెల్లిస్తూ ఆయన వరాలు ఇస్తూ అనుకూలంగా భక్తులు ప్రతి ఏటా సంవత్సరము పాటు అందరూ రావడం జరుగుతుంది. 2 నెలల జాతర మన తెలంగాణలో అతిపెద్ద జాతర అంటే కుమ్రవెల్లి. చాలా రోజుల జాతర, 2 నెలలు సాగుతుంది. సంక్రాంతికి స్టార్టు, ఉగాది వరకు జనాలు వస్తూనే ఉంటారు, పోతుంటారు. ప్రతి ఆదివారం బాగుంటుంది. సోమవారం, బుధవారం ఆయన మంచి కావాల్సిన దినాలు. ఆయన మల్లన్నకు రోజు కావాల్సింది బుధవారము, ఆదివారము. మళ్ళీ ఎల్లమ్మకు కావాల్సిన రోజు దినము మంగళవారం. ఇది చూసుకుంటూ మంచి వస్తుంది. అయితే ఇప్పుడు పంతులు గారు, మనకు కొమరవెల్లికి వచ్చి మల్లన్న స్వామి దర్శనం చేసుకునే వాళ్ళు మల్లన్న స్వామికి అనేది తీపి బోనం అనేది ఎక్కుతుందా? అవును, తీపి బోనమే. ఆయనకి ఎక్కేది తీపి బోనము, ఎల్లమ్మకు ఎక్కేది కార భోజనం. అట్లా పసుపు భోజనం ఆయనకు, బెల్లపన్నం పరమన్నము మల్లన్నకు ఆయనకు. అయితే ఇప్పుడు ఎల్లమ్మ తల్లిని దర్శనం చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు ఓడి బియ్యం పోయడం కానీ అది మంచి అది శ్రేష్టంగా వాళ్ళు పోయవలసిందే, కంపల్సరీ వచ్చి. అంటే మొక్కుబడి తీరు ఉంటుంది అన్నట్టు. ఎవరెవరు మొక్కుబడులు తీరు వాళ్ళు ఎల్లమ్మకు ఓడి బియ్యం పోస్తామని మొక్కుతారు, పట్నం వేస్తామని చేస్తారు, బోనం చెల్లిస్తామని మొక్కుతారు, మల్లన్నకు కళ్యాణం చేస్తామని మొక్కుతారు, ఆయన పట్టు వస్త్రాలు తెస్తామని మొక్కుతారు. ఇలా మన ఎవరెవల మొక్కులు బట్టి వాళ్ళు మొక్కులు చెల్లిస్తుంటారు. మల్లన్నకు కూడా ఓడి బియ్యం పోస్తారు, బోనాలు చెల్లిస్తారు. కానీ ఆయనకు తీపి బోనము, ఈమెకు యాటలు కానీ దండం ఎదురిచ్చి మొక్కి బయటకు వచ్చి కోసుకొని ఎక్కడుంటే అక్కడ రూములలో కానీ బయట. మల్లన్నకు మాత్రం అన్నం మళ్ళీ తిన్న తర్వాత మాత్రం మల్లన్న గుళ్ళే పోవడం జరగదు. ఏది దాన్ని ఏమంటారు, నీచు మటన్ కానీ చికెన్ కానీ తినిపోవడం జరగదు. ఆయన దర్శనాలు మొత్తం అయిపోయిన తర్వాత బయటకు వచ్చినాక ఎల్లమ్మ కాడ తినిపోవచ్చు, తాగొచ్చు, అక్కడ ఏదైనా చేసుకోవచ్చు. అది మన ప్రతిష్ట. ఒక ముస్లిము ఇక్కడ తుర్కా ముస్లిము మన భక్తులకు బొట్టు పెట్టుకుంటూ ఉన్నాడంట. మనకు అంటే మనకు తెలియకుండా 400 ఏళ్ళ కింద మనం లేము, కానీ పెద్దవాళ్ళు చెప్తే మనకు తెలుసు, మనకు చెప్తే ఇంకోళ్ళకి తెలుసు. ఇట్లా ఈ విధానంగా పెద్ద మనుషులు ఉన్నారు, ఇప్పటికి కూడా ఉన్నారు. కొంతమంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళు ఈ మల్లన్న దేశ పర్యటన చేసుకుంటూ రథం మీద పోతుండనమాట. అట్లా గీరలు కూడా ఉన్నాయి, మొన్నటిదాకా ఉండే. ఇప్పుడు గెస్ట్ హౌస్ కడుతున్నాడా, రోడ్డు పడ్డా తీసేసిండ్రు. అయితే ఈడ ఒక ఆయన ముస్లిము బొట్టు పెడుతుండట మన తెలుగు వాళ్ళకు. బొట్టు పెడుతుంటే ఏందబ్బా అని ఇప్పుడు ఏమన్నా మనం పంచాయతీ అవుతుంటే కాడేమో అవుతుందని పోతాం కదా, ఎవరైనా లొల్లి అయినా పంచాయతీ అయినా పోతున్నాం. అయితే ఇక్కడ ఆ గుట్ట మీదకి వెళ్ళిపోతుంటే ఇక్కడ 10 మంది కనబడ్డారు అనుకో. ఈ తురుకాయన విభూతి పెడుతుండే, ఏంది బూడిది. వాళ్ళకేంటిది పసుపు బండారి లేదు కదా తురుకోళ్ళకు, ఇప్పటికైనా అప్పటికైనా. అయితే బూడిది పెడతాంటే ఏందని చూస్తాను వచ్చేవారికి ఇంత పొడి గడ్డం పెట్టుకొని ఈ తెలుగు వాళ్ళకు బూడిది పెడతాడు. మా తెలుగు వాళ్ళకి ఏంది మీరు తురుకాయన నువ్వు బూడిది పెట్టేది, నీ దగ్గర ఏమున్నదని ఎందుకని పెడుతున్నావు నువ్వు ఎవరు అసలు? తురుకోళ్ళకు తెలుగు వాళ్ళకు బొట్టు పెట్టుడు ఏమున్నది, తురుకాయనే వద్దు అని ఆయనకి ఈయనకు కొంచెం ఘర్షణ జరిగి ఆయన తీసి కొట్లాడ పెట్టుకున్నారట. ఆయన వెళ్ళిపోయి తీసి బండకు కొడితే కూడా ఆ బండకు గుర్తున్నది, మీరు పోయి చూడండి. కాదంటే కొట్లాట ఇక ఘర్షణ జరిగినప్పుడు ఏమవుతుందంటే ఎవరు బలం ఉంటే వాళ్ళకి. మల్లన్న మచ్చలు మాయలు గల్లోడు, కొంచెం ఏది భక్తిపరుడు, ఆయన దేవుడు. ఆయన ఏం చేసిండు, ఇద్దరు కొట్టాడుకుంటే ఇసురు కొడితే బరువాతల నగ్నంగా ఉన్నాడు కాడ గుట్టకు. పెద్ద మనుషులు చెప్పిన గుర్తు మనకు ఎదురుగా గడికి పోతే కనబడుతుంది మీకు. బరువు నగ్నంగా ఉంటే అయితే ఈయన అదే బూటి పెడుతుండు. అప్పుడెక్కడ బండారు లేదు, కుంకుమ ఏమీ లేదు, తెలియదు. ఈయనకు అదే పెడుతుంటే అప్పుడు మేడలాదే వచ్చి నువ్వెవరు పెడుతున్నావు, ఆయనను కొట్టుడేంది, కాకులను కొట్టుడు, గద్దల కేసుడు, నువ్వేం చేస్తున్నావు, నువ్వు అదే పని చేస్తున్నావు. లేదు నువ్వు బండారు కానీ కుంకుమ కానీ తెస్తే ఈడ నీకు స్థానం దొరుకుతుంది, నిన్ను బాసంత మాడతా పెళ్లి చేసుకుంటా అని మేడలాదేవి బలిజామె అన్నది. ఆ నోట్ల సరే మంచిదని అప్పుడు ఎల్లమ్మ గుట్ట మీద ఉండి సద్ది తీసుకుపోయింది. మళ్ళీ నాకు గోదాలు కాస్తుంటే సద్ది తీసుకుపోయి ఆమె అక్కడనే ఉండిపోయింది ఎల్లమ్మ. ఈయన గోదలు కాసుకుంటే అయితే అక్క తానికి పోయిండు మల్లన్న. అక్క మరికి ఆమెకి ఇట్లా అన్నది, అట్లయితే నిన్ను బాసంత మాడతా పెళ్లి చేసుకుంటా అని అన్నది. నేను బొట్టుది బండారు దేవన్నట్టు అంటే మక్క దేశంలో ఉన్నది. మనకి ఇప్పటికప్పటికి బండారు ఇక్కడ పుట్టుబడి లేకుండా వెనకట 400 ఏళ్ళ ఇక్కడ బండారు మక్క దేశంలో ఉన్నది. అక్కడ దొరుకుతుంది, అక్కడ పోయి తీసుకొస్తే తమ్మి అని ఈమె మనుషులు దేవత పవర్ఫుల్ అమ్మవారు కదా ఎల్లమ్మ. అంత సరే మంచిదని అడ్రస్ పట్టుకొని మక్క దేశం పోయిండు. ఆ బండారు తీసుకొని వచ్చిండు, ఇక్కడ ఆమెను బాసంత మాడిండు, ఇక్కడ నెరిచిండు. అదొక పవర్ఫుల్ ఆయన ప్రతిష్టత నమ్మకం అయిపోయింది భక్తులకు అందరికీ. మంచి రావడం జరుగుతుంది అందరూ. ఆనాటి నుంచి ఈనాటి వరకు మల్లన్న అంటే మత్స్సులు మాయలు గల్లోడని భక్తి పడడం ఏది
మన అందరికీ మొక్కులు తీర్చే మల్లన్న అని చాటి చెప్పడం జరిగింది. అయితే స్వామి వెలిసిండా ఇక్కడ? స్వామి వెలిసిండా? మల్లన్న స్వామి ఇక్కడ వెలిసిండా లేకపోతే ఇక్కడ వచ్చి అట్లాగే? అట్లనే చేసి అప్పటి నుండి విగ్రహం మంచిగా వచ్చి ఆ విగ్రహం ఆయన తయారు చేసి అంటే వెనకట నెరిచిండంట, కానీ అది మనకు తెలియని ఇంకా 400 పైన సంవత్సరాల క్రితం తెలియదు. అందు గురించి మన మల్లన్న వచ్చింది మాత్రం మన వరకు తెలుసు. ఇక అంతకుముందు దేవుడు వెనకట నెరిచిండు అని వేరే వెనక ఉంటుంది, వెనక బాజు ఆయన నెరిచినది అంటే ఇక ఆయన వచ్చి నెరిచింది అన్నట్టే అదే వచ్చుడు రథమాడ పెట్టిండు, వచ్చి ఆ గుళ్ళే పోయిండు, అందులో నెరిచిపోయిండు. ఇక ఆ తర్వాత ఆయన మాయమైపోయి ఇక ఎప్పుడు అప్పుడు ఉంటాడా? ఇప్పుడు ఎవరైనా ఉండరు కదా, ఉన్నతాన్ని ఉంటామా మనం వెళ్ళిపోతాం. ఆయన వెళ్ళిపోయినాక ఆడ విగ్రహంతో మంచి ఆ విగ్రహం దేనితో కట్టినో కానీ విగ్రహం కట్టి మంచి రూపం తయారు చేసి గుడి గోపురం స్థాపించారు.